ఈ వీడియోలో పోగొట్టుకోవటం లేక కోల్పోవటాన్ని హిందీలో ఏమంటారో తెలుసుకుందాం అండ్ ఆ వర్డ్ని ఉపయోగిస్తూ కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, హిందీలో ఖోనా అంటే పోగొట్టుకోవటం లేక కోల్పోవటం అని అర్థం వస్తుంది. ఖోనే సే అంటే పోగొట్టుకోవటం వల్ల లేక కోల్పోవటం వల్ల. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ వన్, మేనే అప్నా ఫోన్ ఖో దియా హే అంటే నేను నా ఫోన్ పోగొట్టుకున్నాను అని అర్థం వస్తుంది. ఈ సెంటెన్స్లో ఫోన్కి బదులుగా మీరు ఏ వస్తువునైనా పోగొట్టుకున్నాను అని చెప్పాలనుకుంటే ఆ వస్తువుని ఫోన్ వర్డ్ బదులుగా చెప్పి మీరు సెంటెన్స్ చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఎప్పుడు నీ డబ్బులు పోగొట్టుకున్నావు అని హిందీలో అడగాలనుకుంటే కబ్ అప్నా పైసా ఖో దియా అని అడగాలి. ఈ సెంటెన్స్లో పైసా అనే వర్డ్కి బదులుగా మీరు ఇంకేదైనా వస్తువు గురించి ఎప్పుడు పోగొట్టుకున్నావు అని అడగాలనుకుంటే ఆ వర్డ్ని పైసా అనే వర్డ్కి బదులుగా చెప్తూ మీరు మీ క్వశ్చన్ని అడగొచ్చు. నెక్స్ట్ వన్, అతను తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు లేక ఆమె తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంది అని చెప్పాలనుకుంటే హిందీలో ఉస్నే అప్నీ నౌకరీ ఖోది అని చెప్పాలి. ఉస్నే అంటే అక్కడ లేడీస్ అయినా అవ్వచ్చు లేక జెంట్స్ అయినా అవ్వచ్చు. నౌకరీ అంటే ఉద్యోగం. నెక్స్ట్ సెంటెన్స్, మేనే అప్నీ చాబీ ఖో ది అంటే నేను నా తాళం చెవి పోగొట్టుకున్నాను అని అర్థం వస్తుంది. చాబీ అంటే తాళం చెవి. నెక్స్ట్ వన్, మేనే అప్నా ధైర్య ఖో దియా. దీని తెలుగు అర్థం మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.